అందరికీ నమస్తే. నేను మీ పరమటి శ్రీకాంత్ రెడ్డి. ఉగాది రోజు నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుంది, శుభసూచకం. కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే సన్నబియ్యం ఇస్తుందని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఉచిత రేషన్ బియ్యం గత 5 సంవత్సరాల నుంచి, కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందరికీ ఉచితంగా ఇస్తున్నది. కానీ వీళ్ళేదో కొత్తగా వీళ్లే ఇస్తున్నట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది బీజేపీ వాళ్ళు చెప్పడమో కాంగ్రెస్ వాళ్ళు చెప్పడమే కాదు. కావాలంటే మీరు రేషన్ తీసుకునేటప్పుడు మీకు ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ తీసుకొని చూసుకుంటే అక్కడ ఎవరు ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారు, ఎవరు ఎంత సబ్సిడీ ఇస్తున్నారు అనేది క్లియర్ గా ఆ స్లిప్ లో మెన్షన్ చేశారు. నేను 3 రోజుల క్రితం మా గ్రామానికి వెళ్లి 30 కిలోల బియ్యం తీసుకోవడం జరిగింది. అక్కడ కేంద్రం కేటాయింపు 30 కిలోలు, 25 కిలోలు కేంద్రం కేటాయింపు ఉంటే రాష్ట్రం కేటాయింపు 5 కిలోలు మాత్రమే ఉన్నది. ఓకే, సబ్సిడీ చూసుకుంటే ఆ 30 కిలోలో 938 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 210 రూపాయలు మాత్రమే ఇస్తుంది. మేము ఇవ్వట్లేదు అనట్లేదు, కానీ మెజారిటీ ఆఫ్ ది స్టేక్ దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఉంది, మైనార్టీ మాత్రమే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కానీ మొత్తం వాళ్లే ఇస్తున్నారని చెప్పుకోవడం మాత్రం అది మూర్ఖత్వం. అలా కాకుండా ఇంకా కొంతమంది మాట్లాడుకుంటూ దేశం మొత్తం ఎక్కడ ఇవ్వట్లేదా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు. ఈ సబ్సిడీలు ఇదేదైతే ఉంటుందో అది ఏ రాష్ట్రానికి తగ్గట్టు, ఇప్పుడు నార్త్ ఇండియాలో తీసుకుంటే అక్కడ రొట్టెలు ఎక్కువ తింటారు కాబట్టి అక్కడ గోధుమ పిండి చేయడం జరుగుతుంది. సౌత్ ఇండియాలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ రాష్ట్రం ఏదన్నా కేంద్రం ఇస్తున్న దానికి అదనంగా ఇంకేమైనా ఇవ్వాలనుకుంటే దాంట్లో కూడా కేంద్రం వాటా ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే మాత్రం ఎక్కడ చేయరు. మీరందరూ గమనించాలి. కావాలంటే ఈ స్లిప్లలో క్లియర్ గా మెన్షన్ చేసిర్రు, దాన్ని చూసుకోవాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు.